నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నానండి. ఈ మంత్ తర్వాత మనకి జరగబోయే కొత్త మార్పుల గురించి ఈపీఎఫ్ఓలో, సో వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలామందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. పూర్తిగా మన దగ్గర పెయిడ్ సర్వీసులు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ వీడియోలో సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. లాస్ట్ టైం కూడా మీకు కొన్ని విషయాల గురించి అయితే చెప్పాను అనమాట. ఓకేనా? మనకి ఈ మంత్ నుంచి జరగబోయే కొత్త మార్పుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి యూపీఐ అండ్ ఏటీఎం అనమాట. సో ఏటీఎం గురించి అయితే ఎక్కడ క్లారిటీ లేదు. బట్ అది ఏటీఎం కార్డు పంపిస్తారా లేకపోతే ఏటీఎంలో వెళ్ళి మనం డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చా యూపీఐ ద్వారా అనేది అయితే క్లారిటీ లేదు. సో దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం. బట్ యూపీఐ గురించి అయితే మనకి సునీతా దావడా గారు కొన్ని విషయాలు అయితే ఇంతకుముందు చెప్పారు కదా. ఓకే, అయితే మనకి ఏప్రిల్లో అంటే ఈ మంత్లో మనకి ఏంటంటే ఈ యొక్క యూపీఐ విధానం అనేది టెస్టింగ్ మోడ్లో ఉంటుంది. ఓకేనా? సో టెస్ట్ చేసి పూర్తిగా మనకి మే ఫస్ట్ వీక్ కల్లా మనకి వీళ్ళైతే ఆ యొక్క యూపీఐ విత్డ్రా సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తారన్నమాట. ఆ తర్వాత మనం ఎట్లా విత్డ్రా చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే సో అక్కడ మనకి ఎస్ఓపీ అనేది రిలీజ్ చేస్తారు. అయితే నా అంచనా ప్రకారం ఒక వీడియో చేస్తానని చెప్పేసి నేను అన్నాను కదా. సో త్వరలో మీకు ఆ వీడియో అయితే రిలీజ్ చేస్తానమాట. సో ఎట్లా యూపీఐ ద్వారా మనం విత్డ్రా చేసుకోవచ్చు ఏంటి, సో ఎంత చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఏంటి, ఎట్లాంటి విషయాలని కూడా తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, సో మనకి ఈ మంత్ నుంచి వచ్చే మార్పులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి యూపీఐ అండి. సో యూపీఐ అండ్ ఏటీఎం. సో మనం మంచిగా ఏంటంటే యూపీఐ నుంచి మన సంబంధించిన ఈపీఎఫ్ అమౌంట్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అర్హత బట్టి కాస్త అమౌంట్ అయితే పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎట్లా ఏంటి అనేది తర్వాత చూద్దాము. ఆ తర్వాత సెకండ్ వచ్చేసరికి మనకి ఈ యొక్క లిమిట్ ఏది ఆటో క్లెయిమ్ సంబంధించిన లిమిట్ అనేది 5 లక్షలు పెంచారు అని చెప్పేసి ప్రీవియస్లో మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇది ప్రపోజల్లో ఉంది. ఈ మే తర్వాత ఇది మనకి అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఎప్పుడైతే మనకి యూపీఐ అనేది అందుబాటులోకి వస్తుందో ఆ తర్వాత మనకి ఈ ఆటో లిమిట్ సంబంధించిన 5 lakhs అమౌంట్ కూడా మనకైతే ఓకేనా. సో ఈ ఎవరికైతే అర్హత ఉందో 5 లక్షల వరకు వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? సో దీనికి సంబంధించి కూడా క్లారిటీగా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక యూపీఐ ద్వారా అమౌంట్ ఎట్లా విత్డ్రా చేయాలి అనే ప్రాసెస్లో మీకు దీనికి సంబంధించిన విషయాలు కూడా మీకు చెప్తాను. అయితే మనకి ఈ యొక్క మే తర్వాత మనకి ఏంటంటే సో ఈ యొక్క ఆటో క్లెయిమ్ లిమిట్ అనేది 5 లక్షలకి అయితే పెంచేస్తారు. సో ఇది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకి నిజంగా ఒక శుభవార్త అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అనమాట. ఓకేనా? ఆ తర్వాత ఇంకో మార్పు ఫైనల్గా ఏంటంటే సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. చాలామంది ఏంటంటే 15G అనేది సబ్మిట్ చేస్తున్నారు కదా అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో. ఇప్పుడు మనకి కొత్త సంవత్సరంలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు మీరు ఏదైనా ప్రీవియస్ ఇయర్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలంటే కనుక పైన 4వ కాలంలో సో తప్పనిసరిగా ఇప్పుడు మీరు 2025-26 అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంతకుముందు మనం ప్రీవియస్ ఇయర్ 2024-25 మెన్షన్ చేసాం కదా. ఇప్పుడు 2025-26 ఇక్కడైతే మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సో ఆ తర్వాత ఎండింగ్ ఇయర్ వచ్చేసరికి 2026 గాను అలాగే అసైన్మెంట్ ఇయర్ 2027 గాను మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇయర్ మారింది కాబట్టి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లోకి వచ్చేసాం కాబట్టి. ఆ తర్వాత మనకేంటంటే ఈపీఎఫ్ పాస్బుక్ అండి. ఓకే, సో మీకైతే 2025 ఈ ఇయర్ క్యాలెండర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో రీసెంట్గా ఎవరికైతే కాంట్రిబ్యూషన్ పడుతుందో సో అట్లాంటి వాళ్ళకి 2025లోకి అయితే వెళ్ళిపోతారు. సో కొత్త క్యాలెండర్ అయితే మనకి ఇక్కడైతే జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మన జర్నీ ఈ 2025-26 సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే ఎక్కడైతే మెన్షన్ చేస్తారు. అండ్ రీసెంట్గా మనకి ఏదైనా ఈ యొక్క వడ్డీ పడితే కనుక 2024 క్యాలెండర్ ఓపెన్ చేసి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో 2025 క్యాలెండర్ అయితే మనకి యాక్టివ్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో మనకి ఈ ఏప్రిల్ తర్వాత వచ్చే అతిపెద్ద మార్పులు అయితే ఇవి. సో ముఖ్యంగా చాలామంది 15G సబ్మిట్ చేస్తుంటారు కదా. అట్లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో వీళ్ళు ఎవరైతే ఫైనల్ సెటిల్మెంట్ చేస్తుంటారో అట్లాంటి వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ అనేది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అండ్ ఇక్కడ ప్రీవియస్ ఎండింగ్ ఇయర్ 2026 అసెస్మెంట్ ఇయర్ 2027 వేయాలి. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి విషయం తెలియాలన్న ఉద్దేశం చెప్తున్నాను. చాలామంది సబ్మిట్ చేస్తుంటారు కాబట్టి. ఓకే, సో చూసారు కదా. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. పూర్తిగా మన దగ్గర పెయిడ్ సర్వీస్ అయితే ఉన్నాయి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ అవ్వడం, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం కింద
సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.